హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరిని సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తుందని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టెను అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. ఇంతవరకు మనకి సహాయం చేసే దేవుడు అని చెప్పి సమూయేలు ఏం చేసినాడంటే ఆ స్థలమందు ఎబెనెజర్ అనేసి ఒక పేరు పెడతాడనమాట. ఎబెనెజర్ అనే పదానికి అర్థం ఏంటంటే సహాయపు రాయి అనేసి అర్థం ఉంటుంది అనమాట. మనకు సహాయం చేసే దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉండి ప్రభువా నాకు ఈ సహాయం కావాలి, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రభువా, నా బంధువులు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రభువా, నా స్నేహితులు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రభువా, మీ సహాయం నాకు కావాలి ప్రభువా అనేసి ఉదయకాల సమయంలో ఎవరెవరైతే అడుగుతామో ప్రతి ఒక్కటికి దేవుడు మంచి ఎబెనెజర్గా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు అనమాట. ఒకవేళ మనకు వ్యాధి పడకలో ఉన్నా కానీ లేవలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభువా నాకు సహాయం చేయండి, నేను లేవలేకుండా ఉంటున్నాను ప్రభువా, నీ కరం పట్టి నేను లేవనెత్తండి ప్రభువా అనేసి ఉదయకాల సమయంలో ఎవరెవరైతే అడుగుతామో దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తామో దేవుడు తప్పకుండా మంచి ఎబెనెజర్గా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు అనమాట. అక్కడ స్థలంలో దేవుని యొక్క మందసాన్ని కిర్యతాయిం నుండి ఆ యొక్క స్థలానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఫిలిస్తీయులు ఆ యొక్క ఇశ్రాయేల్ మీదకి వెళ్తారు, యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. అయితే మిష్పా అనే స్థలంలో అందరూ కూడుకొని ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థిస్తారనమాట. ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఫిలిస్తీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే దేవుని దగ్గర మొర్రపెట్టి ఉపవాసం చేసి మొర్రపెట్టి దేవుని దగ్గర ఈ స్థలానికి వెళ్ళాలా వద్దా ప్రభు అని అడిగినప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తాడు వెళ్ళండి అనేసి. ఆ స్థలం ముందు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుకి జయాన్ని ఇస్తాడనమాట. ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులను ఓడించడానికి దేవుడు సహాయం చేస్తాడనమాట. అందుకు మిస్పాకును షేనుకును మధ్య ఆ యొక్క రాయిని నిలబెట్టి ఏం చేస్తాడంటే సమూయేలు ప్రవక్త ఆ యొక్క ఎబెనెజర్ అనేసి మంచి పేరు పెడతాడు అనమాట. ఎబెనెజర్ ఆ యొక్క మంచి పేరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క న్యాయాధిపతిగా ఉన్నాడో ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగానికి అన్ని రోజులు ఆ యొక్క ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడంతా ఇశ్రాయేల్కి జయాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కసారి దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రతి ఒక్కసారి దేవుని యొక్క సహాయాన్ని అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఒక విజయాన్ని ఆ యొక్క స్థలం ముందు అనుగ్రహిస్తాడనమాట. వారి ఫిలిస్తీయుల మీద ఒక జయాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడనమాట. ఈ యుద్ధకాల సమయంలో నువ్వు నేను కూడా ప్రభువా నాకు ఇతరులను జయించడానికి ఇతరుల సాతాను శక్తులను నేను జయించలేకపోతున్నాను ప్రభువా అనేసి ఈరోజు ఎవరెవరైతే మనం అడుగుతున్నామో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేసే మంచి ఎబెనెజర్గా మీ ఇళ్ళలోకి దిగి వస్తున్నాడంట. మనం అడగాలి ప్రభువా నాకు సహాయం చేయండి, మంచి ఎబెనెజర్గా మా కుటుంబంలోనికి రండి ప్రభువా అనేసి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తామో ఆయన సహాయం కొరకు కనిపెడతామో దేవుడు తప్పకుండా మన జీవితంలో సహాయం చేసే దేవుడు అంటున్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కానాను స్త్రీ ఏం చేస్తుందంటే ప్రభువా నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉంటున్నది, నా బిడ్డకి జీవాన్ని బ్రతికించండి ప్రభువా అనేసి అడగడానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక వార్త అంటాడు. ఏమనంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం తగ్గదు అనేసి ఆ యొక్క వాక్యం అంటాడు అనమాట. ఫస్ట్ పిల్లలు తృప్తి పొందాలి, ఆ తర్వాత కుక్క పిల్లలకి ఆ యొక్క ఆహారాన్ని ఇస్తాను అనేసి ఆ యొక్క దేవుడు ఆ యొక్క స్త్రీతో ఆ యొక్క మాట అంటారనమాట. అయితే సరే ప్రభువా కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదా ప్రభువా అనేసి ప్రభు దగ్గర అన్నప్పుడు స్త్రీయే నీ యొక్క విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం ప్రకారము నీకు అవునుగాక అనేసి దేవుడు ఆ యొక్క స్థలమంది అంటాడనమాట. ఆ స్థలమంది అన్నప్పుడు దేవుడు ఆ యొక్క బిడ్డకి స్వస్థతను కలుగు చేస్తాడనమాట. ఈ యుద్ధకాల సమయంలో ఎవరెవరైతే
మనం కూడా ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఉదయకాల సమయంలో మనం ప్రార్థించుకున్నాము. హల్లెలూయా స్తోత్రం రాజా, యేసయ్యా స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎవరెవరైతే యూట్యూబ్ చూస్తున్నారో ప్రతి ఒక్కటి జీవితాల్లో ప్రభా నాకు సహాయం చేసే వాళ్ళే లేరు, నాకు చేయిని అందించేవారే లేరు అనేసి ఎవరెవరైతే కనిపెట్టుచున్నారో ప్రభా ప్రతి ఒక్కటిగా ప్రభా మంచి ఎబినేసర్గా వారి యొక్క జీవితంలో కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం డాడీ. వారి జీవితంలో సహాయం చేసే రాయిగా ప్రభా మీరు రండి ప్రభు, ఒక్కొక్క కుటుంబంలోనికి మీరు రండి ప్రభువా. ఎవరైతే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కటి జీవితంలో మీరు కరం పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే గొప్ప కార్యంలో ఒక్కొక్కటి జీవితంలో జరిగించబడుతుందానికే స్తోత్రం రాజా. ఒకవేళ మనుషులు మమ్మల్ని చేవిచ్చేసిండొచ్చు ప్రభువా, ఒకవేళ ప్రభువా యేసయ్యా స్తోత్రం మనుషులు నమ్మి మేము యేసయ్యా స్తోత్రం మేము దిగజారిపోయి ఉండొచ్చు రాజా. యేసయ్యా వాళ్ళు మమ్మల్ని త్రోసి పుచ్చిన స్థితిలో మేము ఉండొచ్చు అయ్యా. అయితే మీకు సహాయం చేసే కరాన్ని మా తట్టు చాపమని ప్రార్థిస్తున్నాం. మీ వైపు మాత్రమే మేము కళ్ళెత్తి చూస్తున్నాం ప్రభువ. మాకు సహాయం చేసే దేవుడు ఏంటున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయం నందు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక, దీవించును గాక. మీకు ఏదైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీకు అందరికీ ప్రతి ఒక్క అవసరం తీర్చును గాక. మీ ప్రార్థన విన్నపములను ఈ కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కొరకు డైలీ మేము ప్రార్థించడానికి రెడీగా ఉంటున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.